ज्वलत्कराळ जिह्विका तगत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटत्सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंह ते नमो नमः नारसिंह ते नमो नमः। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ప్రజెంట్గా అయితే మనం ఇప్పుడు దేవాలయం దగ్గరే ఉన్నాం. ముందుగా అయితే మనకు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముందు ఇక్కడ మనం స్వామివారి రథాన్ని చూడవచ్చు. టెంపుల్ ముందు సైడ్ ఆవరణం ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది స్వామివారి కోనేరు. భక్తులు ఇక్కడ స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. దర్శనానికి వెళ్ళలేక ముందు ఇక్కడ మనకు ఒక శివాలయం ఉంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ శివలింగం చూడవచ్చు. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేదానికన్నా ముందు ఇక్కడ మనకు స్వామివారి పాదాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి స్వామివారి పాదాలు. ఇవి స్వామివారి పాదాలు. ఇది మెయిన్ టెంపుల్ గోపురం. దాని పక్కలనే కళ్యాణ వేదిక కూడా చూడవచ్చు మనం. అలాగే ఇక్కడ గణపతి మండపం, అలాగే నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. రండి చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది గణపతి మండపం. దాని పక్కలనే మనకి నవగ్రహ మండపం కూడా ఉంది. ఈ నవగ్రహ మండపానికి వెనక మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. రండి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మనం ఆంజనేయ స్వామి విగ్రహం. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. టెంపుల్ లోపలికి వెళ్ళగానే ముందుకు మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం నుంచి లెఫ్ట్ సైడ్ స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్ లోపల వ్యూ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మన స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు స్వామివారు ఏ విధంగా ఉన్నారు. లింగ రూపంలో ఉండే నరసింహస్వామి ఇది ఒకటే. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది శ్రీవారి సముద్రం. టెంపుల్కు రైట్ సైడ్లో శ్రీవారి సముద్రం ఉంటుంది. ఇది ఒకప్పుడు పంట పొలాలతో ఉండేది. టెంపుల్ నిర్మాణం జరిగినాక ఇది పెద్ద చెరువుగా తయారు కావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది నరసింహస్వామి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉండే శ్రీ రత్నలక్ష్మి అమ్మవారి టెంపుల్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. పైన టెంపుల్ ఈ విధంగా ఉంది చూడవచ్చు మనం. ఇక్కడ ఇది కొల్లాపూర్ సంస్థానం రాజావారి సతీమణి దాన్ని నిర్మించడం జరిగింది. లోపల చూడవచ్చు అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉందో. ఇక్కడ రత్నలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి వ్యూ ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది. వర్షాకాలంలో అయితే పచ్చని పంటలతో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు హరిత హోటల్ కూడా ఉంది అవైలబుల్లో. శ్రీవారి సముద్రం పక్కనే మన హరిత హోటల్. దాని నుంచి నేరుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను చూడవచ్చు. ఇక్కడ మనకు రత్నలక్ష్మి అమ్మవారి టెంపుల్కు ఎదురుగా ఇక్కడ ఒక రాజమహల్ కూడా ఉంది. పూర్వం రాజులు దీన్ని కళ్యాణ వేదికగా ఉపయోగించేవారంట. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్